వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మిథున్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు చూస్తే జోగి రమేష్. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించడం లేదు అని చెప్పేసి, వీళ్ళని గాలికి వదిలేశాడా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ ఇది చూస్తే మనకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా సరే. ఆయన కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉంటారు, బట్ ఆ పర్టికులర్గా ఉండే విషయంలో మిగతా వాళ్ళని గాలికి వదిలేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాంటెడ్లీ, ఎస్పెషల్గా ఇక్కడ మనం చూస్తే లిక్కర్ స్కామ్లో కానీ, అదేవిధంగా కల్తీసారా విషయంలో కానీ, ఈ రెండు కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరామర్శించట్లేదు. అలా కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన వరుసపెట్టి అందరినీ పరామర్శించారు. ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్లి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ దాకా అందరినీ కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు, అది కూడా జైలుకి వెళ్ళి. కానీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులను కానీ, అదేవిధంగా చూస్తే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కల్తీసారా వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగిని కానీ కనీసం ముఖం ఎత్తి చూడట్లేదు ఆయన. పాపం వాళ్ళు అదే బాధపడుతూ ఉన్నారు. జోగి రమేష్ కానీ ఆయన ఫ్యామిలీ కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత చేశారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఒక కల్తీసారా డంప్నే నడిపించారు. అటు తంబలపల్లిలోని, ఇటు ఇబ్రహీంపట్నంలోని. ప్రభుత్వాన్ని ఒక అస్థిరపరిచే కుట్ర జరిగింది. జోగి రమేష్ ఒక్కడే అంత ధైర్యం చేస్తాడని కూడా నేను అనుకోను. దీని వెనక కర్త కర్మ క్రియ జోగి రమేష్ అని చెప్పేసి జనార్దన్ చెప్పిన, అద్దెపల్లి జనార్దన్. బట్ అసలు ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది ఆ పార్టీ నేతలకి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళని టచ్ చేయరు, కనీసం వాళ్ళకి పాపం సానుభూతి కూడా తెలపరు. జగన్మోహన్ రెడ్డి మనం చూసినట్లయితే స్టార్టింగ్ ఆయన 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్ని పరామర్శించారు నెల్లూరు వెళ్ళి. బట్ ఈవీఎంస్ పగలగొడతాం తప్పేంటి అని కూడా ఆయన మాట్లాడి పాపం ఆయన ఇంకా అడ్డంగా బుక్ చేశారు ఆ కేసులో. అక్కడి నుంచి మనం చూస్తే పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వంశీని పరామర్శించారు జైలుకి వెళ్ళి. పార్టీ ఆఫీస్ తగలబెడితే తప్పేంటంటూ కూడా మాట్లాడారు. సో అక్కడి నుంచి మనం చూస్తే నందిగం సురేష్ని, ఒకవైపు నందిగం సురేష్ జైల్లో ఉంటే బాగుండు, నేను హోంమంత్రిని అవుతానని చెప్పి వాళ్ళ ఆవిడ ఫీల్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నందిగం సురేష్కి సపోర్ట్గా నిలబడ్డారు. నందిగం సురేష్ మీద 1-2 కేసులు కాదు, చాలా ఉన్నాయి. సో అలా వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఇక్కడ పిన్నెల దగ్గరికి వెళ్ళింది సరస్వతి పవర్స్ భూముల కోసం అనేది అందరికీ తెలుసు. వంశీ కోసం ఎందుకు వెళ్ళారు? వంశీ లాంటి ఒక వ్యక్తి ఉంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడానికి ఒక సాలిడ్ పర్సనాలిటీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. అందుకే అలాంటి వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. దాంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆఫ్టర్ ఆల్ 350 crores అది ఏది ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు బయటపడిన లిక్కర్ స్కామ్. కేజ్రీవాల్ కోసం ఎక్కడో ఏదైతే పోలీసులు ఫోకస్ పెడితే, అధికారులు ఫోకస్ పెడితే అది తెలుగు రాష్ట్రాల్లో లింకులు కూడా బయటపడిన పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఆయన ఓడిపోవడానికి శీష్ మహల్ లాంటి ఇష్యూస్ ఎంత కారణమో ఈ లిక్కర్ స్కామ్ కూడా అంతే కారణము. అదేవిధంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కవిత అరెస్ట్ అయ్యారు, కేసీఆర్ బిడ్డ. అదేవిధంగా శరత్చంద్రారెడ్డి ఆయన అరెస్ట్ అయ్యారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు అయిన రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అండర్లోనే వీళ్ళు పనిచేస్తారనేది అప్పట్లో వచ్చిన చర్చ. అంత 250-350 crores స్కామ్ అంటేనే అంత సీరియస్గా ఆ రోజు సిబిఐ ఫోకస్ పెట్టింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు జరిగిన స్కాము 3,500 crores అని అధికారికంగానే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక బిహైండ్ ద స్క్రీన్ ఏం జరిగింది అనేది మనం చెప్పలేం, కానీ అధికారికంగా ఈ లెక్కలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. సిట్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర రిపోర్టులు తీసుకుంటూ ఉంది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంతో రాజకేసీ రెడ్డి అరెస్ట్తో మొదలైంది ఈ అరెస్టుల పర్వం. అక్కడి నుంచి కృష్ణమోహన్ రెడ్డి దాకా, సజ్జల శ్రీధర్ రెడ్డి దాకా ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. వెంకటేష్ నాయుడు, చాణక్య ఇలాంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసింది సిట్. ఇక పొలిటికల్ అరెస్టులు అంటే ఒక చెవిరెడ్డి, ఒక మిథున్ రెడ్డి. ముందు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కానీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏ ఒక్కరికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఏం జరిగిద్ది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి. ఈ రోజుకి జోగి రమేష్ కల్తీసారా వ్యవహారం, ఇది కూడా సిట్ అయితే ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కామ్కి దీనికి ఏమన్నా లింక్ ఉందా అనే ఆరాలు కూడా బయటికి తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అటు పాపం ఆయన చేతిలో ప్రమిద పెట్టుకుని వారు ప్రమాణం చేశారు మొన్న, నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చెప్పేసి. ఇక అలాంటి జోగి రమేష్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి నోరు రావట్లేదు, బయటికి రావడానికి కాల్ రావట్లేదు. ఇక్కడే చర్చ ఏంటంటే నమ్మించి నట్టేట్లో వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ రీజన్ ఉంది ఇక్కడ ఇన్వాల్వ్ కాకపోవడానికి. అటు లిక్కర్ స్కామ్ కానీ, దానికి లింకులు అని చెప్పుకుంటా ఉన్న ఈరోజు కల్తీ డంప్ కానీ, సారా డంప్ కానీ, ఈ కేసులోనే వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ మీద ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ దీని గురించి మాట్లాడినా, అటు వెళ్ళి మిథున్ రెడ్డికి, ఇటు జోగి రమేష్కి వెళ్ళి పరామర్శలు చేసినా
ఇక జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది టీడీపీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. చాలా సీరియస్గా ఈడీ కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకు అదనంగా మరో కేసు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బిగ్ బాస్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు, దమ్ముంటే రండి నేను తాడేపల్లిలో ఉంటాను అని చెప్పేసి. ఇలా సవాల్ చేసినందుకే జోగి రమేష్ లోపలికి వెళ్ళడం జరిగింది. సో వరుసగా జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ అంటేనే భయపడతా ఉన్నారు. అదేవిధంగా ఈ కల్తీసారా వ్యవహారం అంటేనే ఆయన భయపడతా ఉన్నారు. అందుకే మన జోగి రమేష్ ప్రమాణం హడావిడి తర్వాత జోగి రమేష్ క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. సో మొత్తానికి ఎక్కడ తాను వెళ్తే వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు అవుతుంది, ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి తాను అండగా నిలబడినట్లు అవుతుందని జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నారు. అందుకే అటు మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఇటు చెవిరెడ్డి దాకా, పాపం చెవిరెడ్డి ఎంత లాయల్ పర్సనో జగన్మోహన్ రెడ్డికి, అటు పెద్దిరెడ్డి కూడా, ఇటు జోగి రమేష్ దాకా అందరినీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి కష్టకాలంలోనైనా అలాంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడకపోతే మరి మన పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు కూడా చర్చించుకుంటా ఉన్నారు.